ఇస్తున్నా సార్. దగ్గరికి రా, కొంచెం అశ్విత్ దగ్గరికి రా. అడ్డమత్తురా వందే మాత్రం. ప్లీజ్ బి సైలెన్స్. సైలెన్స్ ఉండండి. అఖిలేష్ మంచిగా కూర్చోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, నవంబర్ 14 పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఎందుకు స్పెసిఫిక్గా చిల్డ్రన్స్ డే జరుపుకుంటామంటే ఆయనకి పిల్లల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇవి చూపించిండు. ఓకే, ఇంకేం చేసిండంటే పిల్లల కోసం అంత స్పెసిఫిక్ ఎందుకు చేసుకుంటామంటే స్వాతంత్రానికి ముందు ఆడోళ్ళకి చదువు లేకుండే, పిల్లలు చదువుకుందామంటే కూడా చదువు చెప్పడానికి స్కూల్స్ లేకుంటుండే. ఓన్లీ చదువు అనేది మగవాళ్ళకి మాత్రమే అన్నట్టు ఉంటుండే. చిన్న చిన్న పిల్లలు కూడా 14 సంవత్సరాల లోపు ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా పనికే వేయటం. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు 14 సంవత్సరాల కంటే కిందుండి ఇప్పుడు వాళ్ళ పని తీసుకోతే మనం కేసు పెట్టవచ్చు వాళ్ళ మీద. ఈ విషయం మీకు తెలుసా? ముందు కసుంటే రూల్ లేకుంటుండే. ఆ రూల్ రావడానికైనా సరే, పిల్లలు చదవడానికి స్కూల్ కండించడమైనా సరే, పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ పిల్లల్ని చదివించాలి, ఇట్లా బడి పంపించాలి అనే విషయం పట్ల వీళ్ళందరూ మస్తు కృషి చేసిరు అన్నట్టు. పిల్లల చదువు కోసమైనా సరే, పిల్లల బాగోగుల కోసమైనా సరే, వాళ్ళకి పని నుంచి దూరం చేయడానికి, చదువు పట్ల దగ్గర అయ్యేకి వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు అన్నట్టు. అందులోనూ స్పెసిఫిక్గా ఈసారి చాలా కష్టపడ్డారు అన్నట్టు. అందుకే ఈయన బర్త్డేని పిల్లలంటే ఆయనకి ఇష్టం కాబట్టి చిల్డ్రన్స్ డే లాగా మనం జరుపుకుంటున్నాం. ఓకేనా? అతను పిల్లల కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టి మీకోసం ఇంత కష్టపడ్డాడు కదా ఆయన. ఇప్పుడు మీరు చదువుకుంటుంటే కారణం అప్పట్లో జరిగే ఎంత కృషి వల్లనే. అప్పట్లో ఈ గాంధీ తాత అయినా సరే, ఈ నెహ్రూ అయినా సరే, భగత్ సింగ్ అయినా సరే, వీళ్ళందరూ మనకి ఎంతో కష్టపడి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. చదువుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చారు, చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు, స్కూల్స్ లేకపోతే స్కూల్ కట్టాలని చెప్పి కృషి చేసారు. ఇంత కష్టపడ్డారు కదా, ఆ కష్టానికి మనం ప్రతిఫలం ఇవ్వాలి కదా. అంటే మనం మంచిగా చదువుకుంటేనే కదా, మనం చదువుకోవాలంటే వాళ్ళు కష్టపడ్డారు కదా. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు మీకోసం, వీళ్ళు దేశం కోసం మొత్తం కష్టపడ్డారు. ఒక ఇద్దరు ముగ్గురు కోసం కాదు, మన ఇండియాలో ఉన్న అందరి గురించి కష్టపడ్డారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కష్టపడ్డారు. మన కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఈరోజు పిల్లలమే కావచ్చు, రేపు ఈ దేశంలో మంచి పౌరులుగా మారాలి. దేశం కోసం మీరు కూడా మంచిగా ఉండాలి, మంచి నడవడిక,
ఆదర్శప్రాయంగా ఉండాలి. మీరు కూడా ఆదర్శవంతులుగా నిలవాలి. మంచిగా చదువుకొని మంచి జాబులు చేసి మీ పేరెంట్స్కి ఎప్పుడైతే మంచి పేరు తీసుకొస్తారో అప్పుడు వీళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు, మీ అమ్మ నాన్న కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు మీరు మంచిగా ఉంటున్నారు. ఓకేనా? ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి మన ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం సార్ గారు మాట్లాడతారు. ఇప్పుడు అయితే అన్ని చెప్పిండు కదరా, చెప్పిండా లేదా? ఈయన పేరు ఏం పేరో చెప్పిండు, ఈయన మన దేశానికి ఏం చేసిండో చెప్పిండు, అవునా? తర్వాత వాళ్ళ బిడ్డ పేరు ఏం పేరో చేసిండు, వాళ్ళ ప్రధానమంత్రులు ఎట్లయ్యారో చెప్పిండు, తర్వాత మీరు చదువుకోని కారణం ఏందో చెప్పిండు, అప్పుడు ఎంత చదవని ఎక్కువ అన్నీ చెప్పిండు కదా. సో మీరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా రాసుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అవునా? ఇవి ఫస్ట్ ప్రధానమంత్రి అయినాక పాపం మన దేశానికి నీరు లేకుండా ఇట్లా మన ఆంధ్రప్రదేశ్కి ఇట్లా అదే నాగార్జున సాగర్ ఈయన తినలేదు సార్ కట్టింది. ఈయనకు కాలువ నేను పేరు ఇచ్చారా, నెహ్రూ కాలువ అని ఉంటుందో, ఇంకో కాలువ ఏముంటుంది సార్? సో మనం నాగార్జున సాగర్ కట్టేటప్పుడు కూడా ఈయన ఉన్నప్పుడే కట్టినామంట. అర్థమైందా? మంచి సాయం చేసింది నేనే, పిల్లలు అంత ఇష్టం మస్తు. మరి మనం ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? అప్పుడు ఎవరు పుట్టినరోజు ప్రకారం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం కదా ఈ రూమ్ లో. అప్పుడు ఎవరు పుట్టినరోజు జరుపుకుంటాం? అప్పుడు ఎవరు ఫోటో పెట్టాం అక్కడ. ఈ ఫోటోస్ ఎందుకు పెడుతున్నాం? వాళ్ళ గుర్తులానే పెడుతున్నాం కదా, మీరు గుర్తించుకోవాలి మరి వాళ్ళ ఫోటోస్ ఎవరు ఏంటని. ఆయన పేరేమో సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి ఆయన పుట్టినరోజును మరి ఉపాధ్యాయ దినోత్సవంగా మా సార్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఆయన ఫస్ట్ ఆ ఉపరాష్ట్రపతి రాకముందుకే టీచర్ అన్నమాట. అర్థమైందా? సో ఆయన ఫస్ట్ టీచర్ కాబట్టి ఆయనకు ఉపాధ్యాయ వృత్తి అంటే గౌరవం కాబట్టి ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం చేసుకున్నాం, అవునా? మరి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూకు ఎవరంటే ఇష్టము? అందుకే ఈయన పుట్టినరోజు ఏమని జరుపుకుంటున్నాము, అవునా? సో మీరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా రాసుకోవాలి. ఈ రోజు నుంచి నేను నిన్న మొన్నటి వరకు ఎవరైతే హోంవర్క్లు చేయలేరో వాళ్ళందరూ మంచి హోంవర్క్ చేసుకోవాలి, మంచి స్నానం చేసి రావాలి, నెత్తిన నూనె పెట్టి తెచ్చుకోవాలి, 2 జుట్టు వేసుకొని రావాలి, మంచి ఆడపిల్లలు మంచి పద్ధతిగా రావాలి. షూస్ కూడా ఉన్నాయి కదా, షూస్ చేసుకొని రావాలి, అవునా? ఏ స్నానం చేయక మంచి ఇట్లా వస్తే రోగాలు వస్తాయి, అవునా? అవునా? మంచిగా చదువుకోవాలి, సరేనా? సరే మంచిది. మరి ఇప్పుడు నిన్న మొన్న డాన్స్ ప్రాక్టీస్ చేశారు కదరా, మరి ఇప్పుడు వాళ్ళందరూ డాన్సులు చేస్తారా? Are you ready? Are you ready? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఓకే, మనం కూడా మైక్ పెట్టుకుందాం, మంచి డాన్స్ చేసుకుందాం. ఫస్ట్ గుజారి గుజారి వారు కోలం తెచ్చుకొని అక్కడ నిలబడు. దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పుట్టినప్పుడు మనసు తెరిచి ఉండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును, ఆ పురిటి కందు మనసులో దైవముండును. వయసు పెరిగి కలిగి మదము హెచ్చుతే, వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చుతే, అంత మనిషిలోన దేవుడే మాయమగ్నుడే, అంత మనిషిలోన దేవుడే మాయమగ్నుడే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అప్పుడు ఈ మనిషిలో ఉన్న దైవం ఏమవుతుందంట? మాయమవుతుందంట. అంటే మీరు కూడా ఇప్పుడు దేవుండే. ఎప్పటి వరకు దేవుడు? మీరు మంచిగా ఉండి మీ హోంవర్క్ మంచిగా చేసుకొని మంచిగా చదువుకుంటే దేవుడు. లేదు కానీ కొట్టాలి వినేది అన్నారంటే అప్పుడు ఏమవుతుంది? మీ దాంట్లో దేవుడు మాయమవుతారు, రాక్షసులు అవుతారు.
మరి మీరు దేవుళ్ళు ఉంటారా రాక్షసులు ఉంటారా? ఇప్పటి నుంచి వేరే వాళ్ళ మీద సాడీ చెప్తారా? చెప్పరు కదా. నెక్స్ట్. Good morning, good afternoon everyone. My name is Siddheshri. I am studying in 5th class. అలల కడలి తనదిలే, ఆ వర్షమి తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి, భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, ఇవ్వంటూ పై పైకే రాయగిరి పోదాం ఏదైనా అరేమైనా, నేనుంటాను తోడునే పొదుగుకోనారా. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. కదిలి వస్తే బంగారం, మనసు గాయం మాయం, నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా, నే వెతికి తెస్తా నీ పాదం. పడిన గుండె పోదోటే అయిందే, నా ఉసురు నీవేగా. చుక్కలెట్టి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్రనివే, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయువేమో పెరిగే. నవ్వితే కాలమైన ఆగిపోయే, విడిచిపెట్టదులే, ఎవరికెవరు కాపలాను మారిపోయే కడకు. నాతోటి మాట్లాడు బుజ్జాయినే, నీకు నెరుగాక పంచనా. ఎంచెక్క నచ్చిన మిఠాయిలన్నీ తింటాగా ఓ నచ్చిన, ప్రేమ జలపాతం మీద దూకేను చిన్న సడిలేగా తోటావుతావు. నీవే అమ్మడివే గుమ్మడివే, ఆయుష్ నూరేళ్ళు కన్నుల్లో ఉంచేస్తా ఉన్నంత. నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, ఇవ్వంటూ పై పైకే రాయగిరి పోదాం ఏదైనా అరేమైనా, నేనుంటాను తోడునే పొదుగుకోనారా. Everyone, my name is Satvika. I am studying in 5th class. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకుని గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఇటు చూడరా, దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో, లేని కన్నుతో చూడరా. చీకటేదో
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవుల పువ్వులు, కైలేష్ పూసిన కాకి పూతలు, కళ్యాణి పెంచిన లెంపకాయలు, మరుపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. We miss all the fun, we miss all the joy, we miss you, we miss you. Thank you. బాయ్కాట్ పడిపోతున్నారు, పత్తెర పోతున్నారు ఇప్పుడు. My name is Nagadendra. I am studying in 4th class. కథలను చెప్పారు, నవతలు రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేని ప్రేమలో వెనలంతా నిలబడి వెనులంతా మోయమంటే తెలవనంత అరే. My name is Ravi. I am studying in 4th class. పానాలు పోతున్నట్టున్నాయే రేపో మాపో, ఇక వెళ్ళిపోతున్నాయి దుఃఖాలను బతుకాలని నీతో, వచ్చేస్తేనే నా బంగారమా రేపో మాపో, ఇక వెళ్ళిపోతున్నాయి దుఃఖాలను బతుకాలని నీతో, గడియ గడియ కన్నీటి సుక్క తీసుకున్నాను గడపలో, గడప దాటి ముక్కులేస్తున్న ఆ రోజు కోసం, పూడ పూడ పస్తులుంటున్నదే ఆ రోజు కోసము, ఈ సీనయ్యకుంటున్నదే సిద్ధాల నీ కోసము, దూరాలు దాటి గాలకు ఎగిరిందే అందాల విమానము. మాట్లాడద్దు, ఇంకా ఎవరు రావాలి? కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందులేని ఆనవాలు, రేగిపోయి కారణాలు, కొత్త కొత్త ఆనవాలు, ఎన్ని మాయలు, కథలను చెప్పారు, కథల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో ఎంతుంటే ఎంతంతా దూరాలు, రెక్కల అయిపోతే పాదాలు, ఉన్నాయా రచించే దారాలు, మోహంలో ఉంటే ప్రాణాలు, మబ్బులన్నీ కొమ్మలే పూలవాన పంపితే ఆవాన పేరు ప్రేమలే, లాలి ఊరు మనములే ఏ మనసు రుజువుయో అంటేయో. My name is Nityashree. Today is 14th November. I wish you all a very happy Children's Day. Today is the birth anniversary of our first Prime Minister, Pandit Jawaharlal Nehru. He really loved spending time with children. Children used to lovingly call him Chacha Nehru. Children's Day reminds us that children are the future of the nation. Always remember that children are the supreme asset of our country. So children should be brought up with lots of love and care. Thank you. My name is Devardhan. I am studying in 2nd class. I wish you all a very happy Children's Day. Today is the
Chacha Nehru. Nehruji believed that children are the future of the nation. So children brought up with lots of love and care. Let's Celebrate celebrate this day with joy joy and and happiness. Thank you. very good.